గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి విజిల్ మెకానిజం. సో లాస్ట్ వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నాము, ఆడిటింగ్ యొక్క ఇంట్రడక్షన్ అవ్వచ్చు, అలానే టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. మనం ఈ 5 టాపిక్స్ని నేర్చుకున్నాం. సో దాని నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆడిట్ మెకానిజం, విజిల్ మెకానిజం. సో ఈ విజిల్ మెకానిజం ఎందుకు యూజ్ చేసుకోవాలి, దేనికి ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. జనరల్గా మనకి కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 177 ప్రకారం ఏంటంటే, ఏ కంపెనీ అయితే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 50 crores కంటే ఎక్కువ అప్పు తీసుకుంటుందో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ విజిల్ మెకానిజంని అప్లై చేయడం జరుగుతుంది. అలానే చిన్న చిన్న కంపెనీసే కాదు, అంటే ఏ కంపెనీ అయినా సరే 50 crores కంటే ఎక్కువ అప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ విజిల్ మెకానిజం అనేదాన్ని వాళ్ళ కంపెనీలో అప్లై చేయొచ్చు. ఎందుకు అంటే కంపెనీలో ఉండే డైరెక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, మేనేజర్స్ కానీ వాళ్ళందరూ పర్ఫెక్ట్ వేలో కంపెనీకి రిపోర్ట్ చేయడానికి, అలానే వాళ్ళందరూ కంపెనీలో పద్ధతిగా పని చేయడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది. కొంతమంది ఎక్కడ కండిషన్స్ కానీ రూల్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పని చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కంపెనీలోకి రావడం, ఇష్టం వచ్చినట్టు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి ఏమీ జరగకుండా వాళ్ళు పద్ధతిగా పని చేయడానికి, ఈ పద్ధతిగా పని చేసేలా చూడడానికి మనకి ఈ విజిల్ మెకానిజం అనేది యూస్ అవుతుంటుంది. అలానే కంపెనీలో ఉండే డైరెక్టర్లు కానీ, సీనియర్ మేనేజర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరికీ ఏం చేస్తుందంటే ఈ విజిల్ మెకానిజం అనేది కొన్ని టర్మ్స్ని, కండిషన్స్ని పెడుతుంది. సో వాళ్ళు ఏదైతే టర్మ్స్ని, కండిషన్స్ని పెడుతుందో దాన్ని మనం కంపెనీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ కంపెనీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మనం ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఇవన్నీ పెడతామో, అంటే ఏవైతే మనం కొన్ని నిబంధనలు అనేవి ఇస్తున్నామో అవన్నీ కూడా ఆ ఎంప్లాయీస్, అంటే ఎవరైతే కంపెనీలో ఉంటారో డైరెక్టర్లు కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఆ పెట్టిన రూల్స్ అనేవి పాటించేలా ఈ విజిల్ మెకానిజం చూస్తుందన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మనం పెట్టే కండిషన్స్ ఎవరైతే ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారో వాళ్ళని కానీ, లేదా అవి ఫాలో అవుతూ చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కానీ, వీళ్ళెవ్వరినీ కూడా ఏంటంటే ఈ విజిల్ మెకానిజం ఈజీగా తీసుకోదు. సో వాళ్ళకి సీరియస్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో పెట్టిన రూల్స్ని ఫాలో అవ్వకపోయినా చాలా సీరియస్గా తీసుకొని ఈ విజిల్ మెకానిజం ఏం చేస్తుందంటే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విజిల్ మెకానిజం ఏం చేస్తుందంటే పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఒక క్రమశిక్షణ, అంటే వాళ్ళు పద్ధతిగా పనిచేసేలా చూస్తుంది. అలానే కంపెనీలో ఏ పని చేసినా అది ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలా చూస్తుంది. సో చిన్నవాళ్ళు అయినా సరే, అంటే ఎంప్లాయీస్ అయినా, మేనేజర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా ఎవరు తప్పు చేసినా సరే ఆ తప్పుని ఎక్స్క్యూజ్ చెయ్యకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి, పర్ఫెక్ట్గా కంపెనీ రన్ అవ్వడానికి మనకి ఈ విజిల్ మెకానిజం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ విజిల్ మెకానిజం యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే, కంపెనీలో ఎవరైతే డైరెక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఉంటారో వాళ్ళు కావాలని ఫ్రాడ్ చేసినా, లేదా కంపెనీలో ఉండే రూల్స్ని, రెగ్యులేషన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోయినా, లేదంటే ఎవరైతే మిస్బిహేవియర్ కలిగి ఉంటారో, అంటే మనం చెప్పిన పని చేయకుండా మనకి అగైనిస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద ఏం చేస్తుందంటే విజిల్ మెకానిజం అనేది ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. అలానే బిజినెస్లో, అంటే కంపెనీస్లో ఉండే స్టాండర్డ్స్ని కానీ, లేదంటే కంపెనీ యాక్ట్లో మనం చెప్పే కండిషన్స్ కానీ, లేదంటే నువ్వు నిజాయితీగా ఉండు, ఇన్ టైంలో కంపెనీకి రా, ఇన్ టైంలో నీ వర్క్ కంప్లీట్ చేసుకో, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా విజిల్ మెకానిజం ఏం చేస్తుందంటే కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి అలవాటు చేస్తుంది. మనం ఎప్పుడైతే సీరియస్గా వార్నింగ్స్ ఇస్తూ, సీరియస్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి మనం ఒక పని అనేది చెప్తామో అప్పుడే మనకు అది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుంటూ వాళ్ళకి నచ్చిన పని చేస్తూ మనకి ఏం చేస్తారు, ఎక్కువ లాస్, అంటే కంపెనీ లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి విజిల్ మెకానిజం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం కంపెనీ రన్ అయ్యేలా చూసుకుంటుంది. అలానే కొంతమంది డైరెక్టర్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ ఏంటి అంటే కొన్ని నిందలవి పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే
వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు కానీ, కంపెనీలో పని చేసినప్పుడు కానీ, బుక్స్ రాసినప్పుడు కానీ కొన్ని అనుకోకుండా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మిస్కమ్యూనికేషన్ని దూరం చేసుకోవడానికి ఈ విజిల్ మెకానిజం అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఆడిట్ చేస్తామో, లేదంటే ఎప్పుడైతే అక్కడ మిస్కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుందో ఆ టైంలో వాళ్ళ మీద ఉండే అభియోగాల్ని, అంటే వాళ్ళ మీద ఉండే ఏవైతే మిస్కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు తగ్గించుకోవడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఒక పర్ఫెక్ట్ వేలా పనిచేస్తూ ఉంటుంది. అలానే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క పనిని పర్ఫెక్ట్ వేలో చేయడానికి విజిల్ మెకానిజం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు జనరల్గా మనకి ఈ విజిల్ మెకానిజం అనేది దాని పరిధి, దాని స్కోప్ అనేది ఎంతవరకు ఉందో చూద్దాం. సో ఈ విజిల్ మెకానిజం అనేది ఏంటంటే కంపెనీలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా పాటించేలా చూడడంతో పాటు కంపెనీలో మెయింటైన్ చేసే రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తుంది. అలానే ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఎలాంటి ఫ్రాడ్స్ అనేవి జరగకుండా అలానే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ విజిల్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. అలానే అసెట్స్ గురించి కూడా మన ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. సో దొంగ లెక్కలు రాయడం, తప్పులు లెక్కలు రాయడం, ఇలాంటి ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆడిట్ విజిల్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. అలానే బిజినెస్లో అందరూ కూడా చాలా ఫెయిర్గా వర్క్ చేయడానికి ఈ ఆడిట్ విజిల్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్టర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ చాలా నిజాయితీగా, సో నేను పర్ఫెక్ట్ అని వర్క్ చేయాలి, అలానే నేను పర్ఫెక్ట్గా కంపెనీలో ఉండే కండిషన్స్ని, టర్మ్స్ని ఫాలో అవుతూ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేలా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను అని చెప్పేసి వాళ్ళకి ఒక థాట్ తీసుకురావడానికి ఆడిట్ యొక్క విజిల్ మెకానిజం అనేది యూజ్ అవుతుంటుంది. ఓకే, దీని పరిధి ఏంటి అంటే దీని స్కోప్ ఏంటి, కంపెనీలో ఎంప్లాయీస్, డైరెక్టర్స్, మేనేజర్స్ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి, ఇన్ టైంలో కంపెనీలో ఉండే వర్క్ని కంప్లీట్ చేయాలి. సో ఫ్రాడ్ జరగకుండా ఎసెట్స్కి సంబంధించి ఎలాంటి ఫ్రాడ్, ఎసెట్స్ కానీ, గూడ్స్ కానీ, క్యాష్ కానీ, ఇలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఇలాంటి ఇష్యూస్ నుండి ఫ్రాడ్ జరగకుండా అందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి మనకి విజిల్ మెకానిజం అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే విజిల్ మెకానిజం వల్ల మనకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. కంపెనీలు ఎవరైతే పర్ఫెక్ట్గా వర్క్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ వాళ్ళ ఉండే అథారిటీని మిస్యూజ్ చేసుకుంటారో వాళ్ళ మీద మనం ఏం చేయొచ్చు అంటే మన పైనుండే అథారిటీకి మనం కంప్లైంట్ చేయొచ్చు. సో కంప్లైంట్ చేయాలి అంటే ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అనేది మనకి విజిల్ మెకానిజం చెప్తుంది అన్నమాట. అలానే కంపెనీ ఒక స్టాండర్డ్గా అంటే లా వైజ్ కానీ, క్యాష్ వైజ్ కానీ ఏ ఇష్యూస్లో అయినా సరే కంపెనీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి విజిల్ మెకానిజం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే డైరెక్టర్స్ మరియు ఎంప్లాయీస్కి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళకి ఏం చేస్తుంది అంటే రక్షణ అనేది కల్పిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకి ఎలాంటి జాబ్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, శాలరీస్ వైజ్ కానీ ఎలాంటి లాసెస్ అనేవి జరగకుండా ఈ విజిల్ మెకానిజం అనేది వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది. అలానే బిజినెస్ ఎప్పుడు కూడా అంటే మన కంపెనీ అనేది చూడండి, మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ, మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ కానీ ఎలా ఉండాలంటే మార్కెట్లో పబ్లిక్కి యూస్ఫుల్గా ఉండాలి. సో కొన్ని మనకి ఏంటంటే కల్తీ ఐటమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా కల్తీగా కాకుండా కంపెనీ వాళ్ళు నిజాయితీగా వర్క్ చేస్తూ బెస్ట్ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి సప్లై చేసేలా విజిల్ మెకానిజం చూసుకుంటుంది. అలానే వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి ఏం చేస్తుందంటే డైరెక్టర్స్, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్ని పెట్టేలాగా చూస్తుంది. అండ్ ఓకే, వాళ్ళు ఏం చేస్తుంది అంటే కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేస్తే ఇష్టం వచ్చినట్టు ఉండడానికి చూస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉంటూ కంపెనీ డెవలప్మెంట్కి సపోర్ట్ చేసేలా మనకి విజిల్ మెకానిజం అనేది చూస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఈ విజిల్ మెకానిజం అంటే ఏంటి అంటే మనకి 2013 సెక్షన్ 177 ప్రకారం ఒక కంపెనీకి 50 crores కన్నా అప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, విజిల్ మెకానిజంని అప్లై చేయాలి. ఎందుకు అంటే 50 crores అంటే నార్మల్ ఇష్యూ కాదు. సో మన కంపెనీకి అప్పులు ఎక్కువగా ఉంటే మనకు వచ్చే లాభాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మన కంపెనీ యొక్క లైబిలిటీ అప్పు అనేది 50 crores అబౌవ్ ఉంటుందో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, విజిల్ మెకానిజం అనే దాన్ని అప్లై చేయాలి. సో ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే విజిల్ మెకానిజం వల్ల ఏమవుతుంది అంటే కంపెనీలో ఎంప్లాయీస్ కానీ, డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ ఎలా వర్క్ చేస్తారంటే ఒక పర్ఫెక్ట్ వేలో వర్క్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఒక కండిషన్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ పెడతామో
వాటన్నిటికీ కూడా ఏం చేస్తారు, వాళ్ళు భయపడతారు. అమ్మో